ఈరోజైతే పాలకూర రెసిపీని చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం లైట్‌గా సాల్ట్ ఏసుకోండి. తర్వాత అయితే పాలకూరని ఏసుకొని ఉడికించుకోండి. ఇంత లోపల మనం తా ఫస్ట్‌గా కుక్కర్ పెట్టి దాంట్లో ఆయిల్ అలాగే ఘీ వేసుకున్న తర్వాత మసాలా సామాను అంతా ఏసుకున్న తర్వాత అది కొంచెం వేగిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఏసుకోండి. కూరగాయలు ఏమీ అవసరం లేదు. అవి కాస్త వేగిన తర్వాత ఈ పాలకూరనైతే వేడి నీళ్ళైతే వంపేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ లోపల మన ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి కదా, దీంట్లో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి మన టేస్ట్కి సరిపడేంత ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనం పాలకూరలో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి కొంచెం గరం మసాలా వేయండి, ఎక్కువ వద్దు, దీనికి మసాలా ఎక్కువ ఏం అవసరం లేదు. ఇది కాస్త వేయించుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసి అలాగే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు వాటర్ వేసుకోండి సరిపోతుంది. ఎందుకంటే నానబెట్టిన బియ్యం అలాగే పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒక 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత మన ఫైనల్గా మన పాలకూర రైస్ అయితే ఇలా తయారవుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?